ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి అందరు ట్విన్స్. వాట్ ఈస్ ద ఇన్నర్ వర్క్ అని మీరు అడుగుతుంటారు. ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతి విషయం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇప్పుడే ఇది మీకోసం ప్రిపేర్ చేశాను, చాలా బాగా అర్థం అవ్వాలని చెప్పి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ వర్క్ అంటే ఏంటిది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటిది అనేది కూడా తెలిసి ఉండాలి మీకు. సో ట్విన్ ఫ్లేమ్ ఎందుకు వస్తారు మన లైఫ్లోకి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్విన్ ఫ్లేమ్ మన లైఫ్లోకి వచ్చేది, రిలేషన్షిప్ వచ్చేది, స్పెషల్గా ఈ రిలేషన్షిప్ అయితే మన కోసం వచ్చేది లెర్నింగ్ కోసం. ఓకే, చాలా రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనకి లెర్నింగ్స్ ఇస్తాయి. ఈ భూమి పైన మనం వచ్చిందే లెర్నింగ్ కోసం. స్పెషల్లీ ఏం లెర్నింగ్, మన సోల్కి ఏం లెర్నింగ్ అవసరం అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, సో ఎగ్జాక్ట్ బిగ్ ఇంపార్టెంట్ టీచర్ ఎవరు అంటే మనకి ఈ లైఫ్లో స్పెషల్లీ మన ట్విన్ ఫ్లేమే మన ఒరిజినల్ టీచర్ అయ్యి వస్తారు మన లైఫ్లోకి. ఎగ్జాక్ట్ ఎలా ఎలా టీచర్ అవుతారు, అతను ఎలా మనకి నేర్పిస్తాడు. అతను డిఎం కావచ్చు, డిఎఫ్ కావచ్చు. డిఎం కూడా డిఎఫ్కి టీచర్, డిఎఫ్ కూడా డిఎంకి టీచర్. ఓకే, ఇద్దరు ఒకరొకరికి టీచర్స్. ఇక్కడ ఓన్లీ డిఎంఏ మీకు టీచర్ అయ్యి వచ్చిందని కాదు, యూ ఆర్ ఆల్సో టీచ్ టు హిమ్. టు హౌ ఫస్ట్ డిఎఫ్కి ట్రిగర్ జరుగుతుంది, డిఎం కొన్ని విషయాలు చూపిస్తాడు, అది ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. అండ్ డిఎఫ్ కూడా టీచింగ్ చేస్తుంది డిఎంకి. ఓకే, అది ఎలా అనేది కూడా ఇక్కడ చూద్దాం. వాళ్ళు డిఎం అండ్ డిఎఫ్ ఒకరొకరికి మీట్ అవుతారు. ఎప్పుడైతే మీట్ అవుతారో ఆ మీట్ అయిన తర్వాత ఒక బబల్ ఫేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏంది ఈ ఇంటెన్స్ ఫీలింగ్ ఏంటి నాకు అనేది టెన్షన్తో పాటు డిఎఫ్ అండ్ డిఎంకి ఒకరితో ఒకరికి ఈ అద్భుతం ఏంటిది అనేది అసలు ఇది ఏమనుకోవాలి. ఒకరొకరితో రన్ చేస్తుండ్రు, ట్రై చేస్తుండ్రు, కానీ ఒకరొకరిని వదిలి ఉండలేకపోతుండ్రు. ఒక మ్యాగ్నెటిక్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతుండ్రు ఒకరొకరికి. ఆ తర్వాత లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ అయితే కొన్ని రోజులైతే బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ అందరికంటే ఎక్కువ గొడవ అనేది డిఎఫ్ అండ్ డిఎంకి ఒకరొకరితో చాలా ఎక్కువ అవుతుంటుంది. గొడవ అనేది ఎందుకు అవుతుంది తెలుసా? ఎందుకంటే ఎగ్జాక్ట్ మిర్రర్ ఈచ్ అదర్, దే ఆర్ ద. ఇప్పుడు ట్విన్ సోల్ని మనం మిర్రర్ సోల్ కూడా అంటారు. యు నో, మిర్రర్ సోల్, ఎగ్జాక్ట్ మిర్రర్ సోల్, హీఈస్ ఎగ్జాక్ట్ మిర్రర్ సోల్. So he is trigger you and you also trigger to him because he is your exact mirror. He is your exact mirror. So ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి పైన కొన్ని అనుభవాలతోని నేర్చుకుంటామైతే, కొన్ని సాఫ్ట్గా మాట్లాడి ఒకరొకరితోని నేర్చుకుంటారు. ఒకవేళ సాఫ్ట్గా నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్తో నేర్చుకునే అవసరం ఉండదు, కానీ కొన్ని విషయాలు ఎక్స్పీరియన్స్తోనే నేర్చుకుంటారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా పెయిన్ఫుల్గా, కొన్ని ఎక్స్పీరియన్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కార్మిక్ ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే డిఎం చాలాసార్లు చూస్తాం కదా, డిఎఫ్ని చూస్ చేసుకోవట్లేదు అంటే అతనే చూస్ చేసుకోవట్లేదు. డిఎఫ్ ఒకవేళ డిఎంని చూస్ చేసుకోవట్లేదు అండ్ వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే తనని కూడా చూస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే తన సోల్ వాట్ ఈస్ ద వాంట్, హార్ట్ ఏమనుకుంటుంది, హార్ట్ని సెలెక్ట్ చేసుకోకుండా మైండ్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ అయితే మీకు తెలిసి ఉంటుంది, మన హిందూయిజంలో ఏం చెప్తారు తెలుసా? అసలు నేను మన్ నహీ హూ, నేను మనసుని కాదు అనేది పెట్టుకోండి మనసులో. నేను మనసుని కాదు, ఐఎమ్ నాట్ అ మైండ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ అ మైండ్ నాలో ఉంది. ఒక మైండ్ అది కరెక్ట్గా పనిచేసే వరకు అలైన్డ్గా ఉండాలి. నా మైండ్, బాడీ, సోల్ ఒకరితో ఒకరికి అలైన్డ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మైండ్, బాడీ, సోల్ ఆల్సో అలైన్. మైండ్, బాడీ అండ్ సోల్ ఇది అలైన్ అవ్వాలి. అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. యూనో, అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఎలా అవుతుంది మనం ముందు తెలుసుకుందాం. సో మైండ్, బాడీ, సోల్ అలైన్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డిఎంకైనా కావచ్చు, డిఎఫ్కైనా కావచ్చు. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక వార్నింగ్ అనేది నేను మీకోసం పెట్టాను.
ఇఫ్ ఎనీ వన్, కొంతమంది ఏమంటారంటే నేను మీ ట్విన్ ఫ్లేమ్ని సెర్చ్ చేసానికి మీకు హెల్ప్ చేస్తాను. మీరు చాలా మంది ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే చాలా పవిత్రమైన జర్నీ కాబట్టి అందరు ఈ జర్నీలో ఉండాలని కోరుకుంటుండ్రు. సో అందరికి కూడా ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి మేము సెర్చ్ చేసి ఇస్తాం మీ ట్విన్ ఫ్లేమ్ ఎక్కడున్నారు అనేది. ఇది ఒక ఫ్రాడ్ జరుగుతుంది, దీని గురించి మీరు వార్నింగ్ అవ్వండి. ట్విన్ ఫ్లేమ్ అనేది మీరు వెళ్ళి సెర్చ్ చేసి దొరికేది కాదు. అది అతను ఆటోమేటిక్గా ఎప్పుడైతే డివైన్ టైం వస్తుందో అతన్ని మీ ముందట తీసుకొని నిలబెట్టేస్తాడు గాడ్. అది ఆ టైంలో మీరు వెళ్ళి నేను సెర్చ్ చేసి నేను అవేకన్ అవుతానంటే అవ్వదు. అది దాట్ ఈస్ రాంగ్ థింగ్. అట్లా కొంతమంది డబ్బులు తీసుకునేదానికి, డబ్బులు సంపాదించడానికి అలా చేస్తున్నారు. సో హౌ టు ఫైండ్ మై ట్విన్ అనేది కాదు, హౌ టు మీట్ యువర్ ట్విన్ అనేది రీయూనియన్. అంటే మీరు ఒకసారి కలిసారు, మీకు అవేకనింగ్ అయింది, ఆ తర్వాత మీరు ఇన్నర్ వర్క్ చేస్తారు, ఆ తర్వాత మీకు రీయూనియన్ అవుతుంది అంటే యు ఆర్ ఇన్ ద జర్నీ. అదర్వైజ్ మీరు కావాలని నేను సెర్చ్ చేశానంటే దిస్ ఈజ్ రాంగ్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ ఫ్రాడ్, దిస్ ఈజ్ రాంగ్ పర్సన్స్ యూ టెల్ టు యూ. పైసల కోసమైనా మీరు డబ్బులు ఇచ్చే అవసరం కూడా లేదు, అయినా కూడా మేము సెర్చ్ చేసి ఇస్తామని అంటే దాంట్లో కూడా ఏదో ఒకటి వాళ్ళ మతలబ్ ఉంటేనే వాళ్ళు అలా మాట్లాడుతారు. లేకపోతే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ జర్నీని మోసం చేద్దామని కావచ్చు, ఏదైనా కావచ్చు రీజన్, వీ డోంట్ నో, బట్ దట్ ఈస్ ద బిల్కుల్ రాంగ్ థింగ్ అది. ఓకే, అర్థమైందా? ఓకే, తర్వాత ఇప్పుడు ఈ జర్నీలో ఏంటంటే హీఈస్ యువర్ ఎగ్జాక్ట్ మిర్రర్ కదా. హీఈస్ యువర్ ఎగ్జాక్ట్ మిర్రర్ అయినప్పుడు మీరు కూడా ఎగ్జాక్ట్ మిర్రర్ కదా. సో ఇద్దరు ఒకరొకరికి లోపట మీ లోపట ఉన్నాయి అన్నీ కూడా మీకు ఒకరొకరికి ఆ ట్రిగర్ అవుతుంటుంది. అంటే ట్రిగర్ ఎట్లా అవుతుంది, అతను మిర్రర్ కాబట్టి మీకు చూపిస్తాడు కదా, మీలో ఉన్న లోపాలు, మీలో ఉన్న మంచితనం చూపిస్తాడు, మీలో ఉన్న చెడుతనం కూడా చూపిస్తాడు. అలాగే మీరు కూడా అతనిలో ఉన్న మంచితనం, చెడుతనం ఆటోమేటిక్గా మీరు మాటలతోనే అయినా చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా మిమ్మల్ని చూస్తేనే అతనికి భయం పుట్టవచ్చు. లోపల ఉన్న ఏదైతే అతనిలో లోపాలు ఉన్నాయో, ఏదైతే అతని లోపల ఉన్నాయో అవన్నీ బయటికి వస్తాయి. మీరు ఒకరి ముందట ఒకరు నిల్చుని ఉన్నప్పుడైనా, ఒకరినొకరు ఫోన్లో మాట్లాడినప్పుడైనా ఎందుకో లోపలికి వెళ్ళి ఒక గిల్టీ అనేది బయటికి వస్తుందా, అయితే అది మీ లోపల ఉన్నట్టే. మీ లోపల ఏది ఉందో అది బయటికి వస్తుంది ఎగ్జాక్ట్. ఎప్పుడైతే మీరు ఒకరొకరితో మాట్లాడేటప్పుడైనా, లేకపోతే కలిసినప్పుడైనా, చూసినప్పుడైనా మీకు ఎగ్జాక్ట్ మీలో ఉన్న ఏదైతే మీరు దాచుకొని తిరుగుతారో ఆ ట్రిగర్, ఏమైతే ఉన్నాయో మీ లోపట ఘావ్, అవి బయటికి వచ్చి మీకు సర్ఫేస్ మీద వచ్చి మీరు ఫీల్ అవుతారు. మీ లోపల ఏదైనా ఫియర్ ఉందనుకో అది ఇంకా పెరిగిపోతుంది ఆ టైంలో. సో ఎందుకు ఇలా అంటే మీరు భయపడుతున్నారు ఎందుకు అనేది మీకు అర్థం కాదు ఆ టైంలో. ఎందుకంటే హీఈస్ మిర్రరింగ్ యూ. మీ అద్దం అతను మీ ముందట ఒక అద్దం నిలబెట్టి చూపిస్తుంటే మీరు స్పెషల్గా ఆ అద్దంలో మన ఫేస్లో మొత్తం ఫేస్ ఉందా, మన ఫేస్ అంతా బాగానే క్లీన్గా ఉంది, కానీ స్పెషల్గా మీకు ఒక పింపుల్ ఉందనుకోండి ఫేస్ పైన, లేకపోతే ఒక పింపుల్ అన్నా, లేకపోతే ఇంకేదన్నా డార్క్ సర్కిల్ ఏదన్నా ఉన్నదనుకోండి, దానిపైననే మీ ఫోకస్ వెళ్ళిపోయింది అన్నమాట. సో దానిపైన మీ ఫోకస్ వెళ్ళిపోయి అది హీల్ చేయాలనేది మీకు తెలుస్తుంది. డిఎఫ్ అండ్ డిఎంకి ఒకరి గురించి ఒకరికి అది అవుతుంది. నేను ఇది తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా అనేది పక్కా పెట్టండి. హీఈస్ యువర్ సోల్. ఫస్ట్ అయితే హీఈస్ యువర్ సోల్ అనేది మీరు తెలుసుకోవాలి. అతను వేరే అతను, లేకపోతే నేను వేరే అతను అనుకునేదాకా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్వైజ్ హీఈస్ ఓన్లీ యువర్ సోల్. మీ హాఫ్ సోల్కి మిర్రర్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హీఈస్ యువర్ ట్విన్ సోల్. సో మీ హాఫ్ సోల్ అన్నమాట. అతనే మీరే అతను అనేది ఆమె అంటే మీరు అతను కూడా ఒకవేళ డిఎంకి ఈ వీడియో చేరుకుంటే డిఎంఏ డిఎఫ్ఏ డిఎం అనేది తెలుసుకోండి. ఒకరితోనే మీరు కంప్లీట్నెస్ ఫీల్ అవుతారు. ఓకే, అదర్వైజ్ మీరు ఇన్కంప్లీట్గా ఎంతమంది ఉన్నా కూడా మీ చుట్టూ మీకు ఎలా అనిపిస్తుంది అంటే అరే ఇదేంటి నాకేమనిపిస్తుంది అసలుకి ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే గాడ్ మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ గాడ్తో కనెక్ట్ అవుతారో ఆ తర్వాత కంప్లీట్నెస్ వస్తూ ఉంటుంది. మీ ఇద్దరు కూడా రీయునైట్ అవుతారు. అది ఎలా అనేది మనం ముందు తెలుసుకుందాం. ట్విన్ సోల్ షోస్ యువర్
ఇన్సెక్యూరిటీస్. నేను చెప్పాను ఇంత ఇన్సెక్యూరిటీస్ మీకు మీకు షో అవుతాయి. మీకు మిర్రర్ కదా అతని వల్ల మీకు, లేదా మీ వల్ల అతనికి అయినా మీకైనా ఇన్సెక్యూరిటీస్ షో అవుతాయి. మీలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ మీకు షో అవుతాయి. ఫియర్స్ బయటికి వస్తాయి. యువర్ ఇమేజ్ మీ ఇమేజ్ మీకు చూపిస్తాడు. అతనికి కూడా అతని ఇమేజ్ కనిపిస్తుంది. మీ మాటలతోని కావచ్చు, మీ చేతలతోని కావచ్చు, మిమ్మల్ని చూస్తేనే కావచ్చు, మీతో మాట్లాడితేనే కావచ్చు, ఎట్లయినా కావచ్చు. కానీ అతని ఇమేజ్ కనిపిస్తుంది. అతను చూసుకోగలుగుతాడు అతనిలో ఏం లోపాలు ఉన్నాయి, అతనిలో ఏం మంచి ఉంది. మంచి ఉంటే ఎక్కువ మంచి ఉంటే లోపట మంచియే ఎక్కువ కనిపిస్తుంది. అతనిలో లోపాలు ఉంటే లోపాలే కనిపిస్తాయి. సో అవిటిని కరెక్ట్ చేసుకునేదానికి భయపడతాడు, మస్తు భయపడతారు. మీరైనా అతనైనా అది కరెక్ట్ చేసుకోవాలంటే ఇన్నర్ వర్క్. బట్ దాంతోపాటు మీ పార్ట్నర్ మీకు హెల్ప్ కూడా చేస్తాడు బ్యాలెన్స్ అయ్యేదానికి, హీల్ అయ్యేదానికి. బికాజ్ అపోజిట్ మీ పార్ట్నర్ కూడా సేమ్ అలాంటి ఇమేజెస్ షో చేస్తుండు కాబట్టి. ఎందుకంటే అతనిలో ఏ లోపాలైతే మీకు కనిపిస్తున్నాయో మీలో కూడా ఆ లోపాలు ఉన్నట్టే. ఓకే, మీలో ఇప్పుడు సపోజ్ మీరు చాలా అనుమానిస్తున్నారు ఏదన్నా. సో అనుమానం ఎందుకు పుడుతుంది? ఎవరికైనా మనిషికి ఏదన్నా ఉంటేనే కదా, లోపట ఏమన్నా గావాలు ఉంటేనే కదా. అలాంటిదే చైల్డ్ వుండ్స్ ఇద్దరికి ఏవో ఉన్నాయన్నమాట. అవి హీల్ చేసుకోమని చెప్తున్నాయి ఇక్కడ. ఒకరికొకరు హీల్ చేసుకోండి. సో హీలింగ్ కూడా ఇంపార్టెంట్ అనేది. ఛాలెంజెస్, ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి. చాలా ఎగ్జామ్స్ అవుతుంటాయి ఈ జర్నీలో, చాలా. అండ్ దాంతోపాటు హీలింగ్ కూడా రెండు నడుస్తూనే ఉంటాయి. ఛాలెంజెస్ కూడా వస్తుంటాయి, హీలింగ్ కూడా అవుతుంటుంది. ఈ జర్నీలో హీలింగ్ అవ్వాలంటే గాడ్తో కనెక్ట్ అయ్యి మెడిటేషన్స్ ఎలా చేయాలో అది చాలా ఇంపార్టెంట్. గాడ్తో కనెక్ట్ అయ్యి, మెడిటేషన్ అనేది గాడ్తో కనెక్ట్ అయ్యేదానికే కదా మెడిటేషన్ చేసేది కూడా గాడ్తో కనెక్ట్ అయ్యేదానికే. మెడిటేషన్తో పాటు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను ముందు. ఇక్కడ షాడో వర్క్, ఇన్నర్ వర్క్లో అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే షాడో వర్క్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షాడో వర్క్? మనలో ఉన్న ఈ ట్రిగర్స్ ఉన్నాయా, మనలో ఉన్న హిడెన్ సచ్ యాజ్ ఎ ట్రామా, రీసెంట్మెంట్ అండ్ ట్రామాస్ ఉన్నాయా మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకలా, పోయిన జన్మల నుంచి ఇప్పటి వరకలా, అవి మొత్తం మనము క్లియర్ చేసుకోవాలి. మనలో ఉన్న హిడెన్ ఇన్సెక్యూరిటీస్ ఇవి ఉన్నాయా, కామం ఉంటుంది కదా మనుషులో. ఆ కామ్ అంటే కామం. ఓకే, మనిషిలో కామం ఉంటుందా, లస్ట్ అనేది లోపలికి వెళ్ళి తీసేసుకోవాలి. అట్లాంటిది ఏమన్నా ఉంటే అది రిలీజ్ అవ్వాలి. ఓకే, అది రిలీజ్ చేసుకోవాలి, లస్ట్ని రిలీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత లోబ్ అంటే చాలా ఇది కావాలి, అది కావాలి, అతి ఆశ. ఓకే, అతి ఆశ, లోభ్ని రెనాచి, లోభం ఉండకూడదు మనిషిలో, అది తీసేయాలి. లేజీనెస్, ఒకవేళ మనిషి లోపల లేజీనెస్ ఉంటే అది తీసేయాలి. ఇక్కడ యాంగర్ రాయలేదు నేను. యాంగర్ ఇష్యూ కూడా తీసేసుకోవాలి మనిషి. సో ఈగో కూడా తీసేసుకోవాలి మనిషిలోకి వెళ్ళి. లాలచ్ అంటే తెలుసు కదా, లాలచ్ని ఏమంటారు తెలుగులో నాకు తెలియట్లేదు. సో ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. కంజూస్ బోల్తే నా కంజూస్ బి నికల్దా, కంజూస్ కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనలో ఉన్న లోపాలు ఎన్ని ఉన్నాయో అవన్నిటిని కూడా రిలీజ్ చేసుకోవడం అంటే షాడో వర్క్. అయితే హౌ టు రిలీజ్ దాట్, ఇవి హౌ ఇవి ఎలా క్లియర్ అవుతాయి? సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ అనేది చేయించుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి హిడెన్ ట్రామాస్ అండ్ రిసెస్మెంట్ ఉంటుంది మనలో, అవి హీల్ చేయాలి థెరపీస్ ద్వారా. అది ఎలా చేస్తారు? నేను కూడా సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ చేస్తుంటాను. ఒకవేళ మీరు నాతో చేయించాలనుకుంటే నాతో చేయించుకోండి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, రిలీజ్ చేపిస్తారు మీలో కానీ అవన్నీ మనం ఎందుకంటే పర్సనల్ విషయాలు డాక్టర్స్కి చెప్పిన వీళ్ళకి అర్థం కాదు కాబట్టి, వీటి గురించి తెలియదు కాబట్టి, అవి హీల్ అయ్యేదానికి అలాంటి సిచ్యువేషన్ చాలా సిట్టింగ్స్ తీసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారి చేయించుకొనే అవుతుంది అని కాదు, ఇలా సిట్టింగ్స్ ఉంటాయి. సిట్టింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఇప్పుడు నేను సైకాలజిస్ట్గా కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకా బాగా హీలింగ్ చేయగలుగుతున్నాను. సో ఇవి దిస్ ఈజ్ వెరీ ఐఎమ్ అ హీలర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ రేకి హీలర్ కాబట్టి ఇవన్నీ కూడా రిలీజింగ్ కోసం ఇవి చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు నాకు ఇది నేను చెప్తూ నాకు గుర్తొచ్చింది. సో నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ సిట్టింగ్స్ ఉంటాయి, పర్సనల్గా చేయాలి ఇవి. ఓకే, ఇది ఇండివిజువల్గా చేసుకోవాలి. కొన్ని గ్రూప్లో మెడిటేషన్ చేసేటి గ్రూప్లో చేస్తారు, కానీ ఇండివిజువల్గా ఇవి మాత్రం ఇండివిజువల్గా చేసేటి. ఎలాంటి ట్రామాస్ ఉన్నాయి మీకు, హిడన్ ట్రామాస్ ఏంటి, రెసిస్ట్మెంట్ ఏంటి మీలో, మీ లైఫ్లో ఏం అలాంటిది ఉందో ఆ స్పెషల్గా ట్రస్ట్ ఇష్యూ, చాలామందికి ట్రస్ట్, కోడిపెండెన్సీ కూడా ఈ మెడిటేషన్ ద్వారా తీసేయాలి. మెడిటేషన్ కొన్ని ఇక్కడ రిలీజ్ అవుతాయి కదా సబ్ కాన్షియస్ మైండ్కి. ఇది స్పెషలీ ట్రామా కోసం సబ్ కాన్షియస్ మైండ్. ఇవన్నీ లోపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను నీకు కోడిపెండెన్సీ అని చెప్పాను, ఇంకేం చెప్పాను ఇంతకుముందుకు మర్చిపోయా. సో ఇవన్నీ కూడా రిలీజ్ చేసుకోవాలి అంటే మెడిటేషన్స్ ఉంటాయి.